గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము 31 ఆగస్టు 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇస్రో రెండవ స్పేస్ స్టేషన్ మనకి తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న కులశేఖరపట్నంలో ఇండియా మరొక రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నమాట. ఇస్రోకి చెందినటువంటి శ్రీహరికోట తర్వాత ఈ కులశేఖరపట్నం అనేది రెండవ ప్రయోగ కేంద్రంగా నిలవనుంది. రాకెట్ ప్రయోగ కేంద్రం కోసం 2233 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది ఆ ప్లాంట్ మనకి అంతరిక్ష స్పేస్ స్టేషన్ కోసం. నెక్స్ట్ ఈ కేంద్రానికి 2024 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ శంకుస్థాపన అనేది చేశారు. రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నిర్మాణానికి 950 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశకు 100 కోట్లు కూడా కేటాయించారు. వచ్చే ఏడాది 500 కేజీల బరువు ఉన్నటువంటి రాకెట్ ను కూడా ఈ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించనున్నారనమాట. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఆదివాణి. మనకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ఆదివాణి పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్ని ప్రారంభించనుంది. వివిధ గిరిజన భాషల సంస్థల సహకారంతో ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, IIIT హైదరాబాద్, IIIT నవరాయ్పూర్ సంస్థలు ఈ అనువాద సదుపాయాన్ని సృష్టించాయన్నమాట. అంటే ఈ యాప్ని సృష్టించడం అనేది జరిగింది. ప్రారంభంలో ఇది సంతాలి అంటే ఒడిశాకు చెందినటువంటి సంతాలి, మధ్యప్రదేశ్కి చెందినటువంటి బిల్లి, జార్ఖండ్ చెందినటువంటి ముండారి, ఛత్తీస్గఢ్కి చెందినటువంటి గోండి భాషల్లో అనువాదానికి ఉపయోగపడుతుంది. కోయా, గారో భాషల్ని తదుపరి దశలో యాప్కి జత చేయడం అనేది చేస్తారనమాట. 2011 జనగణన లెక్కల ప్రకారం భారత్లో షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 461 భాషల్లో మాట్లాడతారు. వీటిలో 81 భాషలు దుర్బల స్థితిలో ఉన్నట్లు, 42 అంతరించే దశలో చేరుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ యాప్ని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్నటువంటి సమాచారం ఆయా గిరిజన భాషల్లోకి మరియు ఆయా గిరిజన భాషల్లో ఉన్నటువంటి మాటల్ని హిందీ, ఇంగ్లీష్లోకి అనువదించడానికి ఈ యాప్ అనేది సహాయపడుతుంది. ఈ యాప్ ని ప్రభుత్వ పథకాలపై, ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన పెంచేందుకు కూడా ఈ యాప్ ని ఉపయోగిస్తారనమాట. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి. సో మనకి BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది రాష్ట్రాల ఇంధన సమర్థత సూచి 2024ను విడుదల చేసింది. ఆ సూచి ప్రకారము క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో తెలంగాణ 40.10%తో 17వ స్థానంలో ఉంటే ఏపీ 40.74%తో 16వ స్థానంలో ఉంది. దేశంలోనే అత్యధికంగా 96.70%తో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తితో హిమాచల్ ప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉందన్నమాట. తెలంగాణ 17వ స్థానంలో ఉంది. మనకు చెప్పాం కదా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది రాష్ట్రాల ఇంధన సమర్థత సూచిక 2024 పేరుతో విడుదల చేసిందనమాట నివేదిక. అయితే ఈ BEE కేటాయించినటువంటి నిధుల్లో 75% పైగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో మనకి ఏపీ, తెలంగాణ ఉన్నాయన్నమాట. అంటే BEE కేటాయించిన నిధుల 75% పైగా ఏపీ, తెలంగాణ వినియోగించుకుంటున్నాయన్నమాట. 2024 మార్చి నాటికి తెలంగాణలో 151,116 విద్యుత్ వాహనాలకు 956 ఛార్జింగ్ స్టేషన్లుంటే ఏపీలో 120,132 విద్యుత్ వాహనాలకు 601 ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయన్నమాట. సో తెలంగాణ ఆర్టీసీ 2025 చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 2400 విద్యుత్ బస్సులను ప్రవేశపెడతామని కూడా వివరించిందనమాట. అలాగే ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి దేశంలోని తొలి ట్యాంపర్డ్ గ్లాస్ ప్లాంట్ అనేది నిర్మించడం జరిగింది. ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ నోయిడాలో ఏర్పాటు చేసినటువంటి దేశంలోనే మొట్టమొదటి ట్యాంపర్డ్ గ్లాస్ ప్లాంట్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ IT మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించడం అనేది జరిగింది. ఏ కంపెనీ అంటే ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ అనమాట. ఎక్కడంటే నోయిడాలో. నెక్స్ట్ అమెరికాకు చెందినటువంటి కార్నింగ్ సంస్థతో ఆప్టిమస్ భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకుంది. మొదటి సంవత్సరానికి గాను 2.5 కోట్ల ట్యాంపర్డ్ గ్లాసుల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ ని ఆప్టిమస్ ఏర్పాటు చేసింది అనమాట. అంటే మొట్టమొదటి ఇది ఏర్పాటు చేసింది దేనికోసం అంటే 2.5 కోట్ల ట్యాంపర్డ్ గ్లాసుల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటైంది. ఇందుకోసం ఈ కంపెనీ ప్రారంభ పెట్టుబడి కింద 70 కోట్లు పెట్టి ప్రత్యక్షంగా 600 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయన్నమాట ఈ ప్లాంట్ వల్ల. అలాగే రెండవ దశలో దేశీయ, అంతర్జాతీయ విపణులను సరఫరా చేసేలా సామర్థ్యాన్ని 20 కోట్ల ట్యాంపర్డ్ గ్లాసులకు కంపెనీ పెంచనుందనమాట. మొదటి దశలో 2.5 కోట్ల ట్యాంపర్డ్ గ్లాసుల సామర్థ్యం అయితే రెండవ దశలో 20 కోట్ల ట్యాంపర్డ్ గ్లాసుల సామర్థ్యాన్ని పెంచనుంది. ఎందుకోసం అంటే దేశీయ మరియు అంతర్జాతీయ విపణులకు సరఫరా చేయడం కోసం కూడా. దీనికోసం రాబోయే 12 నెలల్లో అంటే రాబోయే సంవత్సరంలో 800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆప్టిమస్ తెలిపింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 16,000 ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టిస్తారనమాట. సో నోయిడాలో మరొక ప్లాంట్ను, దక్షిణాదిలో మరొక ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తారనమాట రెండవ దశలో భాగంగా.
సో 5th కరెంట్ అఫైర్ వచ్చేసి E20 అంటే ఏంటంటే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని E20 గా వ్యవహరిస్తారు. ఇలా పెట్రోల్ 20% ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడడం వల్ల ప్రయోజనాలతో పాటు ఇంధన సామర్థ్యం కూడా 2 నుంచి 4% తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మనకి వాహన చమురు పరిశ్రమ టెస్టింగ్ ఏజెన్సీ ARAI తెలిపిందనమాట. అంటే ప్రయోజనాలతో పాటు ఇంధన సామర్థ్యం కూడా 2 నుంచి 4% తగ్గే అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రధాని మోదీ జపాన్ పర్యటన. ఆగస్టు 29-30వ తేదీల్లో జపాన్ లోని టోక్యోకు వెళ్లారు మోదీ. ఇది ఆయనకు 8వ జపాన్ పర్యటన అన్నమాట. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, ఆర్థిక, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరిగాయి. సెమీకండక్టర్లు, శుద్ధ ఇంధనం, టెలికాం, ఔషధాలు సహా 13 కీలక రంగాల్లో ఒప్పందాలు కూడా కుదిరాయన్నమాట. ఇస్రో మరియు జక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ వీరిద్దరూ కూడా సంయుక్తంగా చంద్రుడి దక్షిణ ధృవాన్ని అధ్యయనం చేయడం కోసం చంద్రయాన్ 5 లూనార్ మిషన్ చేపట్టడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇస్రో మరియు మనకి జాక్సా అన్నమాట. సో లాస్ట్ 7th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే SCO. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క శిఖరాగ్ర సమావేశం అంటే 2025 SCO 2025 శిఖరాగ్ర సమావేశం అనేది చైనాలోని టియాన్జన్ నగరంలో ఆగస్టు 31 అండ్ సెప్టెంబర్ 1 లో జరగనుంది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షత వహిస్తారు. సో చైనాలో ఈ శిఖరాగ్ర సమావేశం జరగడం అనేది 5వసారి అన్నమాట. టియాన్జిన్ నగరం అనేది చైనాకి ఉత్తర భాగంలో ఒక కీలక ఓడరేవు నగరము. ఈ టియాన్జిన్ నగరం అనేది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో కూడా వ్యూహాత్మక కేంద్రంగా ఉందన్నమాట. మరి SCO 2025 యొక్క థీమ్ ఏంటి అంటే షాంఘై స్పిరిట్ ను నిలబెట్టుకోవడము SCO కదలికలో అనేది థీమ్ అన్నమాట. ఈ సమావేశానికి SCO సభ్య దేశాలు, పరిశీలక దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సహా 20 మందికి పైగా ప్రపంచ నాయకులు కూడా హాజరు కానున్నారు. 7 సంవత్సరాల తర్వాత మోదీ చైనాలో ఉన్నటువంటి SCO సదస్సుకు వెళ్లడం జరిగింది. మనకి అసలు SCO యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనకి 1996 లో మనకి ప్రచ్ఛన్న యుద్ధం అనేది ముగిసిన తర్వాత సరిహద్దు భద్రతా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఏర్పడిన కూటమే ఈ SCO అన్నమాట. అయితే ఈ సంస్థను మొదట షాంఘై 5 గా పిలిచేవాళ్ళు. ఇందులో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ అనేవి ఉండేవి. 2001 జూన్ 15న ఉజ్బెకిస్తాన్ చేరడంతో ఈ షాంఘై 5 కాస్త SCOగా మారిందనమాట. మరి SCO యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సభ్య దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడము, భద్రతా విషయాలు, రాజకీయాలు, వాణిజ్యం, సాంకేతికత, విద్య, రవాణా, సాంస్కృతిక, పర్యావరణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడము, ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, భద్రతను కాపాడడమే ఈ SCO యొక్క లక్ష్యాలన్నమాట. సో ప్రస్తుతం SCOలో 10 పూర్తి స్థాయి సభ్య దేశాలు అనేవి ఉన్నాయి. ఏంటి అవంటే ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, బెలారస్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అన్నమాట. ఈ కూటమి అనేది అంటే ఈ SCO కూటమి అనేది ప్రపంచ జనాభాలో సగం మంది, ప్రపంచ భూభాగంలో 4వ వంతును, ప్రపంచ జీడీపీలో 23.26% కలిగి ఉందన్నమాట. అంటే SCO కూటమిలో ఉన్నటువంటి జనాభాలో ప్రపంచ జనాభాలో సగం మంది జనాభా ఈ కూటమి నుంచే ఉన్నాయి. అలాగే ప్రపంచ భూభాగంలో 4వ వంతు SCO భూభాగమే ఉందన్నమాట. ప్రపంచ జీడీపీలో 23.26% SCO కూటమి నుండే వస్తుందన్నమాట. అయితే ఇండియా అనేది 2005లో కజకిస్తాన్లో ఉన్నటువంటి ఆస్థానాలో జరిగిన SCO సదస్సుకు భారత్ పరిశీలక హోదాలో హాజరైందనమాట. అంటే 2005లో కజకిస్తాన్లో పరిశీలక హోదాలో ఇండియా హాజరైంది. 2017లో రష్యాలో జరిగినటువంటి సదస్సులో ఇండియా మరియు పాకిస్తాన్ పూర్తి సభ్య దేశాలుగా చేరాయి. అలాగే మనకి ఇండియా 2023లో SCO యొక్క అధ్యక్ష బాధ్యతను వర్చువల్ గా కూడా నిర్వర్తించడం అనేది జరిగిందనమాట. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.